హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కంపారిజన్ టాపిక్తో వచ్చాను. మనం రోజు టీ తాగాలా లేక యాపిల్ తినాలా? ఇదే నా టాపిక్. ఇందులో నేను 4 అంశాలని కంపేర్ చేస్తాను. 1 ఖర్చు, 2 పోషకాలు ప్రయోజనాలు, 3 రైతులకు ప్రయోజనాలు, 4 స్టోరేజ్. సో ఫస్ట్ మనం ఖర్చు గురించి చూద్దాం. మనకి మార్కెట్లో ఒక హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ 40 రూపీస్ దాకా వస్తుంది. సో మనం టీ పెట్టుకోవాలంటే మిల్క్ ఒకటి ఉంటే సరిపోదు కదా, దాంతోపాటు మనకి పంచదార, టీ పొడి, వంట గ్యాస్ కూడా కావాలి. అట్లాగే టీ పెట్టి తాగిన తర్వాత ఆ వంట పాత్రలు కడిగేందుకు డిటర్జెంట్ కూడా కావాలి. సో వీటికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ అవసరం వస్తుంది. ఆ విధంగా చూస్తే మనం టీ పొడికి ఒక 6 రూపీస్ వేసుకోవచ్చు, పంచదారకి 7 రూపీస్ వేసుకోవచ్చు, వంట గ్యాస్కి 5 రూపీస్, డిటర్జెంట్కి 2 రూపీస్ వేసుకుంటే ఇవి ఒక 20 రూపీస్ దాకా అవసరం వస్తాయి. సో టోటల్గా మనం ఒక 100 గ్రాములు చొప్పున 4 టీలు తయారు చేసుకుంటే టోటల్గా మనకి 60 రూపీస్ అవుతుంది. ఇదే 60 రూపీస్కి మనకి మార్కెట్లో ఒక 3 యాపిల్స్ దాకా ఉంటాయి. ఆ మూడింటి బరువు కూడా దాదాపు 400 గ్రామ్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి 400 గ్రామ్స్ టీ వస్తుంది, 4 టీలు. అట్లాగే 400 గ్రామ్స్కి 3 యాపిల్స్ వస్తాయి. రెండింటికి కూడా ధర 60 రూపీస్ 60 రూపీస్గా చేసుకున్నాం. ఈ లెక్కన మనం ఒక కంపారిజన్ చేసి చూద్దాం. సో రెండో అంశం పోషకాలు ప్రయోజనాలు చూద్దాం. ఇలా చూడాలంటే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయనేది చూడాలి. మనకి హాఫ్ లీటర్ పాలలో 6% దాకా ఫ్యాట్ ఉంటుంది. ఇంకా ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, డి కూడా ఉంటాయి. ఇంకా టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్, కెఫైన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటివి ఉంటాయి. ఇక పంచదారలో శక్తి, ఎనర్జీ ఇచ్చే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటన్నింటి వల్ల టీ తాగితే ఎనర్జీ పెరుగుతుంది, రిలాక్స్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు, బరువు పెరగాలి అనుకునేవారు పెరుగుతారు, హార్మోనుల ఉత్పత్తి బాగుంటుంది, బాడీలో కణజాలం రిపేర్ అవుతుంది, ఎముకలు బలంగా తయారవుతాయి, కంటి చూపు మెరుగవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇట్లాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అధిక బరువు పెరుగుతారు, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. టీలోని కెఫైన్ వల్ల క్రమంగా దీర్ఘకాలంలో నిద్ర సరిగా పట్టకపోయే సమస్య కూడా ఏర్పడుతుంది. ఇదే విధంగా యాపిల్స్ విషయంలో చూస్తే యాపిల్స్లో కార్బోహైడ్రేట్స్, న్యాచురల్ షుగర్స్ అంటే సుక్రోజ్ లాంటివి, ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్, పొటాషియం, విటమిన్ ఏ, బి, సి, కే ఉంటాయి. అలాగే ముసలితనం రాకుండా ఉండేలా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా యాపిల్స్లో ఉంటాయి. ఇంకా యాపిల్స్ వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. వాటిలోని ఫైబర్ వల్ల ఆకలి ఎక్కువగా వేయదు. యాపిల్ తిన్నాక పొట్ట నిండిన ఫీల్ కలుగుతుంది, ఎందుకంటే అందులో ఉండే ఫైబర్ పొట్ట నిండినట్లుగా అనిపించేలా చేస్తుంది. అందువల్ల ఎక్కువ ఆకలి వేయదు, కాబట్టి బరువు తగ్గుతారనేది ఒక పాయింట్. బాడీలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది, షుగర్ లెవెల్స్, బీపీ కంట్రోల్లో ఉంటాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ఎముకలు బలంగా ఉంటాయి. ఇలా యాపిల్స్ వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి. ఓవరాల్గా 4 టీల వల్ల మనకి 500 క్యాలరీల ఎనర్జీ వస్తుంది. అదే 3 యాపిల్స్ వల్ల 200కు పైగా క్యాలరీల ఎనర్జీ మాత్రమే వస్తుంది. సో క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ పోషకాల పరంగా చూస్తే 4 టీల కంటే 3 యాపిల్స్ వల్లే ఎక్కువ పోషకాలు అందుతాయని ఈ కంపారిజన్ లెక్కలు చెప్తున్నాయి. ఇక మూడో అంశంగా మనం రైతులకు ప్రయోజనాలు చూద్దాం. మనం గమనిస్తే యాపిల్స్ని ఉత్తరాది రాష్ట్రాల రైతులు ఎక్కువగా పండిస్తారు. అక్కడ ఉండే చల్లటి వాతావరణంలో ఈ యాపిల్స్ పంట బాగా పండుతుంది. అదే మనం ఈ పాల ఉత్పత్తి, టీ ఇట్లాంటివి చూసుకుంటే ఇవి ఎక్కువగా మధ్య భారతదేశం నుంచి సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉంటాయి. మన గుజరాత్, ఇట్లా మన ఆంధ్రప్రదేశ్, ఈ సౌత్లో ఎక్కువగా పాల ఉత్పత్తి ఉంటుంది. అట్లాగే ఈ నీలగిరి ప్రాంతాల్లో టీ, తేయాకు తోటలు ఉంటాయి. అట్లాగే మహారాష్ట్రలో మనకి ఎక్కువగా చెరకు తోటలు ఉంటాయి. ఈ టీ మొత్తం ఇట్లాంటి ఉత్పత్తులన్నీ సౌత్లో ఎక్కువ ఉంటాయి. ఈ నార్త్లో కూడా ఈ డార్జిలింగ్లో ఈ తేయాకు తోటలు ఉన్నప్పటికీ కూడా నేను కంపారిజన్లో చూసుకుంటే మాత్రం యాపిల్స్ అనేది నార్త్లో, ఈ టీ, తేయాకు, పాలు ఇవన్నీ కూడా సౌత్లో ఎక్కువగా వస్తాయనే కంపారిజన్ ఉంది. ఈ కంపారిజన్ వల్ల టీ తాగితే
దక్షిణాది రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుంది. అదే యాపిల్స్ తింటే ఉత్తరాది రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుంది. అయితే ఎవరైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు ఇది ఏ ప్రాంత రైతులకు మేలు జరుగుతుంది అని కంపేర్ చేస్తూ కొనుక్కోరు. సో ఈ ఇష్యూని మనం దీనిలోకి తీసుకోలేము. కాకపోతే నేను స్టోరీ కంపారిజన్లో భాగంగా ఇది చెప్పినట్లయింది. ఇక 4వ అంశం స్టోరేజ్. ఈ కంపారిజన్లో ఇది ఒక కీలకమైన పాయింట్. పాలు, యాపిల్స్ రెండింటిని కూడా లాంగ్ రన్ అంటే దీర్ఘకాలికంగా స్టోర్ చేయడానికి వీలుంది. పాలను మనం టెట్రా ప్యాకెట్స్లో 3 నెలల దాకా నిల్వ చేయొచ్చు. కొన్నిసార్లు 6 నెలల దాకా కూడా నిల్వ చేసేలా టెట్రా ప్యాక్స్ ఉన్నాయి. సో ఇంకా పాలను మనం పెరుగు, వెన్న, నెయ్యి, మిల్క్ పౌడర్ ఇట్లా రకరకాలుగా మార్చి స్టోర్ చేయడానికి వీలవుతుంది. ఇక పాలను వంటల్లో ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు, స్వీట్లు, సబ్బుల తయారీ, ప్లాస్టిక్ తయారీ, మందుల తయారీ ఇలా రకరకాల అవసరాల కోసం వాడుతూ ఉంటారు. అందుకే మనం గమనిస్తే పాల ధర ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. ఇదే విధంగా యాపిల్స్ విషయంలోనూ జరుగుతోంది. యాపిల్స్ని మనం 1 సంవత్సరం వరకు కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ చేయొచ్చు. కాకపోతే ఇలా స్టోర్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఈ యాపిల్స్ని మనం ఎలా వాడుకోవచ్చు అంటే ఆల్కహాల్ తయారీకి, సైడర్ వెనిగర్, సాస్, జామ్, ఫ్లేవర్స్, సిరప్స్, డ్రైడ్ యాపిల్స్, ప్యూరీ, యాపిల్ చిప్స్, బేకింగ్, కుకింగ్, యాపిల్ బ్రాందీ, యాపిల్ వైన్, మందులు, కాస్మెటిక్ ఉత్పత్తులు, లెదర్ వస్తువులు, సెంట్లు తయారు చేయడానికి యాపిల్స్ని ఉపయోగిస్తారు. ఇంకా జంతువులకు ఆహారంగా, మొక్కలకి ఎరువుగా కూడా యాపిల్ పండ్లు ఉపయోగపడుతున్నాయి. ఈ కారణంగానే యాపిల్స్ కూడా ప్రతి సంవత్సరం ఫుల్ డిమాండ్ ఉంటుంది. వాటి ధర కూడా పెరుగుతూనే ఉంది. పాలు, టీ పొడి, పంచదార వంటి వాటి ధర సంవత్సరం అంతా హెచ్చు తగ్గులు పెద్దగా లేకుండా ఒకే విధంగా ఉంటుంది. యాపిల్స్ విషయంలో మాత్రం మనకి ఈ రెయినీ సీజన్లో యాపిల్స్ ధర తగ్గుతుంది. అప్పుడు ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ సీజన్ తర్వాత మనకి సమ్మర్, ఈ వింటర్ దగ్గర కొంచెం యాపిల్స్ ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ రెండిట్లో ఈ స్టోరేజ్ విషయంలో ఇట్లాంటి కంపారిజన్ చూసుకోవచ్చు మనం. మొత్తంగా మనం రోజు టీ తీసుకోవాలా లేక యాపిల్ తినాలా, ఇది ఫైనల్గా తేలాల్సిన విషయం. నిపుణులైతే టీ కంటే యాపిలే బెటర్ అని అంటున్నారు. వారు ఇట్లా చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. యాపిల్లో క్యాలరీలు తక్కువగా ఉంటూ పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది బరువు పెరుగుతున్నారు. అట్లాగే డయాబెటీస్, షుగర్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వీటిని కంట్రోల్ చేసే పవర్ యాపిల్స్లో ఉంది కాబట్టి పాల కంటే యాపిలే బెటర్ అనేది నిపుణుల అంచనా, నిపుణుల సూచన. అయితే ఇక్కడ మనం పూర్తిగా రోజు యాపిల్సే తినే పరిస్థితి కరెక్ట్ కాదు. అట్లాగే అప్పుడప్పుడు టీ తాగుతూ దానికంటే ఎక్కువగా యాపిల్స్ వాడకం ఉండాలి అని నిపుణులు కంపారిజన్లో చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ అనేది ఎవరికి వారికే ఇండివిజువల్గా ఉంటుంది. అందరికీ ఒకే విధమైన హెల్త్ ఉండదు. కాబట్టి ఎవరి హెల్త్కి తగ్గట్టుగా వారి ఆరోగ్య నిర్ణయాలు అనేవి ఉంటాయి. సో డాక్టర్ల సలహాలు పాటిస్తూ ఎన్ని యాపిల్స్ తీసుకోవాలి, ఎంత టీ తాగొచ్చు అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈరోజు కంపారిజన్ టాపిక్. నెక్స్ట్ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. Take care. Bye.